గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ట్రెమెండస్ పెర్ఫార్మెన్స్తో గ్లోబల్ లెవెల్లో అప్లాజ్ను సంపాదించుకుని గ్లోబల్ స్టార్గా ఎస్టాబ్లిష్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన గ్లోబల్ ఇమేజ్కి తగ్గట్టుగానే ఆయన చిత్రాలు నార్త్ అమెరికాలో కానీ గల్ఫ్ కంట్రీస్లో కానీ అద్భుతంగా ఆడుతున్నాయి. ఇక జపాన్ సంగతి సరే. ఆయన మెయిన్ హీరోగా నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం జపాన్లో హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్గా ఏ సినిమాకు అందనంత ఎత్తులో నిలిచింది. జపాన్లో గతంలో కూడా రామ్ చరణ్ గారి ఇండస్ట్రీ హిట్లు మగధీర, రంగస్థలం రిలీజ్ అయి మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు రామ్ చరణ్ గారి గ్లోబల్ రేంజ్ని ఎలివేట్ చేసే మరొక సరికొత్త విషయం చెప్పబోతున్నాం. అదేమిటంటే చైనాలో సౌత్ ఇండియన్ హీరోస్లో #1 స్టార్ రామ్ చరణ్. చైనాలోని ఒక ప్రముఖ మూవీ వెబ్సైట్లో రామ్ చరణ్ గారి ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా ఈ విషయం తెలిసింది. ఆ వెబ్సైట్లో రామ్ చరణ్ గారి ఫాలోవర్ల సంఖ్య 874. వాస్తవానికి చైనాలో రామ్ చరణ్ గారు నటించిన ఏ ఒక్క చిత్రం కూడా రిలీజ్ కాలేదు. అయితే రామ్ చరణ్ గారి పాత చిత్రాలు చూడడం వల్ల కావచ్చు, లేదా చైనాలో ఉన్న ఇండియన్స్ వల్ల కావచ్చు, రామ్ చరణ్ గారు చైనాలో సౌత్ ఇండియన్ హీరోస్లో #1 స్థానం ఆక్రమించారు. రామ్ చరణ్ #1 స్థానం ఆక్రమిస్తే మరి #2 స్థానంలో ఎవరున్నారో తెలుసా? మరెవరో కాదు, డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు. ఆయనకున్న ఫాలోవర్స్ సంఖ్య 752. వాస్తవానికి ప్రభాస్ గారి బాహుబలి ఫ్రాంచైజీ చిత్రాలు చైనాలో రిలీజ్ అయ్యాయి. అలా రిలీజ్ అయినప్పటికీ కూడా రామ్ చరణ్ గారి తర్వాత స్థానంలో మాత్రమే ప్రభాస్ ఉండడం గమనార్హం. అయితే రామ్ చరణ్ అండ్ ప్రభాస్ ఇద్దరు కూడా థిక్కెస్ట్ ఫ్రెండ్స్, ఇద్దరు క్లోజ్ బడ్డీస్ చైనాలో 1-2 స్థానాల్లో ఉండడం మనకు ఎంతో గర్వకారణం. ఇకపోతే రామ్ చరణ్ గారి తాజా చిత్రం గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10, 2025న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేంద్రాల్లో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకుడు దిల్ రాజు గారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్గా నటించారు.